ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అంతేకాకుండా శాస్త్ర ప్రకారము మనం చెప్పుకోదలిస్తే శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే శాస్త్రానికి అనుగుణంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏనాడైతే 29 మార్చ్ షడ్గ్రహ కూటమి, సూర్యగ్రహణము, తదనంతర పరిణామాల్లో అనగా శని మార్పు చెందడం అదే రోజు, ఈ కారణాన్ని ముందుగా చూసుకొని ఇది అనూహ్య రీతిగా జరుగుతున్నటువంటి సందర్భంగా భవిష్యత్తులో వచ్చేటువంటి అనగా రాబో కాలంలో ఒక 4 నెలల వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితుల గురించి మనం సుస్పష్టముగా చెప్పుకోవడం జరిగింది. కుజస్తంభన కూడా ఆ సమయంలో ఉండడం, ఈ కారణం చేత ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అప్పుడే మనం చెప్పుకున్నాం. ఏమని? ఖచ్చితంగా భూకంపాలు వస్తాయి, సునామీ ప్రభావాలు ఉంటాయి, అలాగే ఈ యొక్క ఆకాశంలో అగ్నికీలలు పెరుగుతాయి. అంటే మనం ఏమనుకోవాలి? అగ్నికీలలు ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అగ్నికీలలే కదా వచ్చేది, ఒక దేశం నుంచి ఇంకో దేశంకి. ఆ విధంగా గమనించుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సునామీ ప్రభావం ఆ రోజే చెప్పడం జరిగింది. పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఏదో జరగబోతుంది, ఆ కేంద్రముగా ఆ యొక్క గ్రహణం ఏర్పడినటువంటి ఆ కేంద్ర ప్రభావాన్ని అనుసరించి పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల కొంత భూకంపములు వచ్చే అవకాశం, సునామీ వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే జరుగుతున్నది. ఇప్పుడు అమెరికా, రష్యా ప్రాంతాలలో అట్టుడికి పోతున్నాయి. వరదల భీభత్సంతో నగరాలే ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. జపాన్లో కూడా చూసుకున్నట్లయితే ఒకే రోజు 1031 సార్లు భూమి కంపించడం జరిగింది. అది మనం ఇంతకుముందు గెస్ చేసిందే. అన్నిటికంటే ప్రధానంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది పెరగడం, అనగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అండ్ రష్యా. అన్నిటికంటే మించి ఆశ్చర్యకరమైనటువంటి వింత ఏమిటంటే, చాలామంది ఆ రోజు 29 మార్చి కంటే ముందు ఈ యొక్క వీడియోలు చేసినప్పుడు గ్రహణాలు అనేటువంటివి మన భారతదేశానికి ఇవి కావు, కాబట్టి మన భారతదేశంలో ఏర్పడలేదు, కాబట్టి మనకేమీ ఆపద రాదు అని చెప్పడం జరిగింది. కానీ చాలా చోట్ల సుస్పష్టంగా గ్రహణముల యొక్క ప్రభావము, షడ్గ్రహ ప్రభావము మరియు శని మార్పు కేవలం ఆ యొక్క దేశాలలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తముగా విశ్వవ్యాప్తముగా మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత మన భారతదేశము కూడా అతీతము కాదు అనేటువంటి ఒక విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం, తద్వారా దాని యొక్క ప్రభావం ఏప్రిల్ నెలలో మనం పెహల్గాం దాడి ద్వారా ముష్కరుల చేతికి మన భారతీయులు 26 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే మన భారతదేశం కూడా ధీటుగా సమాధానం చెబుతూ ఆ యొక్క సంబంధించినటువంటి ఆస్తులని నష్టం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం ముందుగా ఏర్పరచబడినటువంటివే. మధ్యలో కూడా మళ్ళీ సమయం దొరికినప్పుడు కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు ఈ యొక్క సమాజంలో ఏర్పడబోతాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్మాదముతో ప్రవర్తించి కట్టుకున్నటువంటి భర్తలని, కన్న బిడ్డలని తోసిరాజని విపరీతమైనటువంటి ధోరణులకి వెళ్ళిపోతారు. స్త్రీపరమైనటువంటి వివాదాలు ఎక్కువగా జరుగుతాయి అనేటువంటివి మనం చెప్పుకోవడం జరిగింది. మార్చి 29వ తారీఖు దారభ్యత ఈ రోజు వరకు కూడా, భవిష్యత్తులో కూడా ఇంకొక 2 నెలల వరకు కూడా ఇదే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి ఏమీ అతీతం కాదు. చాలామంది కామెంట్స్ రూపంలో ఇంకా ఎప్పటి వరకు ఇటువంటి ఇబ్బందుల్ని మేము చవి చూడాలి, ప్రపంచవ్యాప్తముగా మనకు ప్రశాంతత లేని జీవితాన్ని ఎలా మనం ఇంకా గడపాల్సి వస్తుంది, ఇంకా నిద్రలేని రాత్రులు ప్రపంచ దేశాలన్నీ కూడాను పొందాల్సిందేనా, దీనికి మాయ అనగా దీనికి తరుణోపాయం లేదా అనేటువంటిది విషయాలు చాలామంది కామెంట్స్ రూపంలో అడగడం, ఆ కామెంట్స్ రూపంలో బాధ్యతగా స్వీకరిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అనగా మనం ఇంతకుముందే ఒక నెల రోజుల కిందటనే ఈ సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారానే మనం తెలియచేయడం జరిగింది. ఈ రకమైనటువంటి సునామీలు కానీ, భూకంప తీవ్రతలు కానీ, అలాగే ఈ యొక్క దేశాల మధ్యన ఏ దేశాలైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అనేటువంటిది ఉండడం, తద్వారా యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరగబోతుంది. ఇంకా దీని యొక్క ప్రభావము ఎన్ని రోజుల వరకు ఉండబోతుందనంటే దాదాపుగా
సెప్టెంబర్ వరకు కూడా మనం సెప్టెంబర్ మాసాంతం వరకు కూడా మనం చవి చూడక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకండి సెప్టెంబర్ వరకు అని అంటారా? ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే శని సంచారము, కుజ సంచార ప్రభావము ప్రధాన వేదికగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే జూలై 13వ తారీఖు రోజున శని వక్రీకరించినటువంటి కారణం చేత అప్పుడు మళ్ళీ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని బలవంతుడై వక్రీకరించున్నటువంటి కారణం చేత ప్రధానంగా మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసినటువంటి యోగాన్నే, పిశాచ యోగాన్నే ఈ శని మనకు ఇవ్వబోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు స్థితిరీత్యా చూసినా శని మీనరాశిలో ఉన్నాడు, కానీ యాక్చువల్గా మనం చూస్తే శని వక్రీకరించినటువంటి కారణం చేత రాహుతో కలిసినటువంటి పిశాచ యోగ దోషాన్ని కూడా ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల మనకు కలుగుతుంది. జూలై 13 నుంచి 2 అక్టోబర్ వరకు శని సంచారం ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత దుష్పరిణామాలు ప్రపంచవ్యాప్తముగా ఎదుర్కోక తప్పదు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కుజుడు కూడా స్థితి పొంది ఉండడం, కుజుడు కన్యా రాశిలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఏమవుతుంది? ప్రధానంగా 28 జూలై నుంచి 12 ఆగస్టు వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఏర్పడబోతుంది. అందుకనే మీరు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తముగా అనేక దేశాలు సామాజిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతూ ఉంటున్నాయి. అనగా అధ్యక్షులు తీసుకునేటువంటి చపలచిత్త ధోరణితో కూడుకున్నటువంటి నిర్ణయాలు, అనగా సరైనటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాధ్యక్షులు తీసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క 28 జూలై నుంచి 12 ఆగస్టు వరకు అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజలు సంక్షోభానికి గురవుతారు పాలకుల వల్ల అని గమనించగలరు. ఇక 13 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ వరకు హస్తా నక్షత్రంలో కుజ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా సునామీ తీవ్రతలు, వర్షపాతం వల్ల ప్రపంచవ్యాప్తం అట్టుడికి పోతుంది. నగరాలు ప్రజలు రీహాబిలిటేషన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అనగా ఉన్నటువంటి ఊరిని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి 13 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ వరకు ఈ కుజుడు హస్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏర్పడబోతుంది. ప్రపంచవ్యాప్తముగా ఆందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఇక 3 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు కుజుడు చిత్తా 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఏదేని దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం 3 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏర్పడబోతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతాయి. గ్రహ యుద్ధం అనగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలతో కూడుకున్నటువంటి విధానము 3 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏర్పడబోతుంది. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం, అనగా ఈ యొక్క సంబంధించినటువంటి అనిశ్చితి తొలగిపోవడం కోసం అందరూ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దైవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మన దాకా ఆ రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే మన దేశము భారతదేశము కర్మదేశము కాబట్టి తప్పకుండా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క మృత్యుంజయుడైనటువంటి ఆ ఈశ్వరుని ఆరాధన, కాలాన్ని శాసించేవాడు కాలభైరవ ఆరాధన, శనీశ్వర ఆరాధన, యమదేవత ఆరాధన గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. వాళ్ళకి అంటే కేవలం ప్రపంచవ్యాప్తంగా ఏదో యుద్ధాలు జరిగో, భూకంపాలు వచ్చో, సునామీలు వచ్చో ఇబ్బందులు పడడం కాదండి. మనం ఉన్న చోట కూడా మనకు శారీరక మానసిక అనారోగ్య లక్షణాలు రాకుండా, అలాగే మనం ఎక్కడికైనా ఇంట్లోంచి బయటికి వెళుతుంటాం, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు బయటికి వెళ్ళిన మళ్ళీ మనిషి క్షేమంగా రావాలంటే ఈ దేవతా ఆరాధనలు తప్పనిసరి. అందుకనే వరలక్ష్మీ వ్రతము శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి ఆగస్టు 8వ తారీఖు రోజున చక్కగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం భాగంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం, అటు నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 13 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు చిత్తా 3, 4 పాదాల్లో కుజ సంచార ప్రభావం జరుగుతుండడం, ముఖ్యంగా శని కుజులకి షష్టాష్టక స్థితి ఉండడం, ఇది సమస్యలు పీక్ స్టేజ్ దాకా వెళ్ళి పరిష్కారం దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏతావాత 22 సెప్టెంబర్ అంటే దాదాపుగా సెప్టెంబర్ మాసాంతం వరకు, కాబట్టి ఈ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ కూడా దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మానవుడు కనుక ముందడుగు వేసినట్లయితే
తప్పకుండా ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేదు, కేవలం దేశాల మధ్యన యుద్ధమో లేదా ప్రకృతి పరంగా వచ్చే ఇబ్బందులే అనేటువంటి దృష్టిలో కాకుండా మన దైనందిన జీవితంలో ఎటువంటి గొప్ప జాతకులకైనా ఈ గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి తప్పకుండా సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. కానీ సమస్యల నుంచి బయటపడే మార్గం మాత్రం దైవానుగ్రహమే. కాబట్టి చెప్పిన విధంగా అందరూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, తరించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.